కర్నూలు జిల్లా ప్రజలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందని విమర్శించారు వైసీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. కపట్రాల అటవీ ప్రాంతంలోని యురేనియం తవ్వకాలు నిలిపివేస్తున్నట్లు చంద్రబాబు కూటమి నేతలు ప్రజలను నమ్మించి ప్రయత్నం చేస్తున్నారని, యురేనియం తవ్వకాలు అంశం రాష్ట్ర పరిధిలో లేనప్పుడు ఇలాంటి ప్రకటనలు రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. తప్పుడు విధానాలతో ముందుకు వెళ్తే ప్రజలు కూటమి నేతలను తరిమికొట్టే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు చెవిలో పూలు పెట్టాలని చూస్తారు. యురేనియం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో పర్మిషన్ వచ్చిందంట. యురేనియం 2017లో అక్కడ బోర్లు వేయడానికి పర్మిషన్ ఇచ్చినారు. 2017లో కొన్ని బోర్లు కూడా వేసి 20 బోర్లు వేసి చెక్ చేసినారు. అది ఆ ప్రాంత ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఐవాష్కు వాళ్ళ ఎమ్మెల్యేలను ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇండ్ల మీద పోయి కొడతారేమో అని భయపడి యురేనియాన్ని ఆపండి ప్రస్తుతానికి అని చెప్తాడు. ఎవరు చెవులు పూలు పెడతారు? యురేనియాన్ని ఆపాలంటే అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉందా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యురేనియాన్ని ఆపాలనుకుంటే అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయండి. రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు అక్కడ వేసేటువంటి బోర్లు కానీ ఆపండి, దీనికి మా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. మా జిల్లా ప్రజలకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రి గారు చెవిలో పూలు పెట్టాలని చూస్తారు. యురేనియం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో పర్మిషన్ వచ్చిందంట. యురేనియం 2000 కపట్రాల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిలిపివేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, కపట్రాల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను నిలిపేస్తున్నట్లుగా ఇటు ప్రభుత్వం జిల్లా అధికారులు ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. అయితే కపట్రాలలో యురేనియం తవ్వకాలను నిలిపివేయటం అన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందా? అసలు ఈ ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ యొక్క అంశం మీద పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజలను మోసం చేయొద్దండి. కపట్రాల యురేనియం అంశం అన్నది 2017లోనే నమూనాల సేకరణకు బోర్లు తవ్వడం లాంటి ప్రక్రియ మొదలైన నేపథ్యంలో వైసీపీ మీద నెపం వేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. మొత్తం ప్రజల ఆందోళనకు వైసీపీనే కారణం అంటూ చెప్తున్న నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని తిప్పుకొట్టేందుకు వైసీపీ కూడా గట్టిగా సమాధానం ఇచ్చిన పరిస్థితి. నిన్న ఇదే అంశం మీద మాట్లాడినటువంటి కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి సైతం ఈ అంశం మీద స్పందించారు. మొత్తంగా ఇట్లా ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యురేనియం తవ్వకాలను నిలిపేస్తున్నామని చెప్పిందో ఆ అంశం పూర్తిగా అబద్ధం, సత్యదూరమైనది. అయితే ఈ అంశం మీద చిత్తశుద్ధిని చాటుకోవాలి, ప్రజలకు అండగా నిలబడాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకు ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో యురేనియం తవ్వకాలకు కేంద్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే, ముఖ్యంగా కపట్రాల ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడొద్దు అన్న చిత్తశుద్ధి టీడీపీ నాయకులకు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఉంటే ఈ యొక్క అంశాన్ని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం ద్వారా కేంద్రానికి తెలియజేయాలి. లేదా మంత్రివర్గ సంఘం ఏదైతే కేబినెట్ మీటింగ్ రెజల్యూషన్ అయినా పాస్ చేసి అటు కేంద్రానికి తెలియజేయాలి తప్ప కళ్ళబొల్లి మాటలతో ఊకే మౌఖిక ఆదేశాల పేరుతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు. ఆల్రెడీ 2017లోనే బోర్లు తవ్విన దానికి వైసీపీ ప్రభుత్వం ఎలా బాధ్యత నెపం నెట్టారు, వైసీపీని ఎలా బాధ్యులను చేశారని చెప్పి వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ అంశం మొత్తం కపట్రాల యురేనియం అంశం మొత్తం కూడా ఇటు పొలిటిసైజ్ అవుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆ తర్వాత వైసీపీ చేస్తున్న విమర్శలు కీలకంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కపట్రాల గ్రామవాసులు లేదా దేవనకొండ ప్రజలు అందరూ కూడా ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ యొక్క యురేనియం తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేస్తే తమ జీవితాలు బాగుపడతాయి తప్ప కంటితుడుపు చర్యలు చేయొద్దని మాత్రం వారు కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది. రైట్, థాంక్యూ కిషోర్.